కింగ్డమ్ లో విజయ్ స్టంట్స్ ఇలానే ఉంటాయంట. నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అడ్డా. ఇడు విజయ్ దేవరకొండ ట్యాగ్ చేసి ఇదో వేసాడు. అరే విజయ్ దేవరకొండ గడ్డం అంతా లేదు కదరా సినిమాలో. అరే ఏదో కొంచెం అలాగా అనిపిస్తుండు గానీ అది విజయ్ దేవరకొండ కాదరా. ఎర్రి పువ్వు అవ్వాలి అని ఉందా. వెనకాల ఉంది రష్మిక ఇల్లు. ఆ వీడియో తీసింది రష్మికనే. ఈడు చూడు కళాకారుడు. అది విజయ్ దేవరకొండ నేరా ఫేక్ వీడియో పెట్టి ఫేమస్ అయిపోదామనే అంట. ఎరుపు మొహం పెడతారు కదా ఏ దేవరకొండ. నెక్స్ట్ చొక్కా బయ్య. అంటే రోడ్డు మీద మల్లెపూలు, బంతిపూలు, రోజా పూలు అమ్మితే పూలు అమ్మేవాడు అంటారు. చొక్కాలు అమ్మేవాడిని చొక్కాలు అమ్మేవాడు అంటారు. బట్ పూలు ప్లస్ చొక్కా, పూల చొక్కా అని పేరు పెట్టుకొని రివ్యూలు చెప్పేవాడిని ఏమంటారు? మళ్ళీ ఇటు టమాటోలు ఇస్తాడు. ఒక టమాటో 5 టమాటో అంట. షాక్ అయిపోయాను. ఇప్పుడు నేను కూడా నిమ్మకాయలు ఇస్తా. మీరు కూడా ఈ వీడియోకి ఎన్ని నిమ్మకాయలు ఇస్తారో కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ పూల చొక్కాకి ఒక విషయం ఏంటంటే భయ్యా మనకి ఒక 100K సబ్స్క్రైబర్స్ మంచి రీచ్ ఉంది అంటే ఆ చిత్తూచి మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, ఆ చిత్తూచి. మన తెలుగులో చాలా టాక్సిసిటీ ఉంది. ఎంత టాక్సిసిటీ అంటే విఆర్ రాజా క్వాలిటీ కంటెంట్ చేస్తాడు, బట్ కేవలం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండని చెప్పి ఇప్పటికీ అతన్ని ఒప్పుకోరు. నాన్ వేసినా అసలు యూస్ఫుల్ కంటెంట్ ఏం లేదు అక్కడ, బట్ వాడిని ఒప్పుకుంటారు. అది మన జనాల మైండ్ సెట్. అది చాలా అంటే చాలా టాక్సిక్ మన సౌత్ జనాలు. గుర్తుపెట్టుకో, నార్త్లో అట్లా లేదు. క్వాలిటీ కంటెంట్ ఇచ్చిండా వాడిని నెత్తిన పెట్టుకునే జనాలు ఉన్నారు. వాడు బెట్టింగ్ యాప్ చేసినా ఏం చేసినా కానీ ఓకే వాడు డబ్బుల కోసం చేసుకుంటుండు, బట్ వాడు ఇచ్చే కంటెంట్ బాగా ఇస్తున్నాడు అని మెచ్యూర్ ఆడియన్స్ ఉన్నారు నార్త్లో. బట్ మన దగ్గర లేరు. మన దగ్గర చాలా టాక్సిసిటీ భయ్యా. పూల భయ్యా, చొక్కా భయ్యా. గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడే మాట చాలా డేంజర్ మాట్లాడుతావు. బాగా ఏమన్నాడు తెలుసా ఒకసారి? మనకి బలవంతంగా ముద్దులు కూడా పెడుతుంటాడు. ఇది చాలా ఆబ్జెక్షనబుల్. సినిమాలో బలవంతంగా ముద్దులు పెడుతుంటాడు అంటే అరే అది సినిమారా? బలవంతంగా ముద్దులు పెడితే ఏమైంది? ఇప్పుడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు. నాకు నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడు. ఆ అమ్మాయి నేను మళ్ళీ నిహారిక గారు వచ్చి చెప్పుకున్నారు ఏమని? భయ్యా అది సినిమా, మా అమ్మ చూస్తుందే వద్దు అన్న క్యారెక్టర్ వైజ్ అట్లా మాట్లాడినా గానీ రియాలిటీలో జరిగినట్టు రివ్యూ ఇస్తావేంట్రా అని అంది. అది అక్కడ పడ్డది నీకు బీజం. సో మన చొక్కా బాయ్ అంట డబ్బులు అడుగుతాడంట. డబ్బులు అడిగాడంట రివ్యూ చెప్పడానికి, ఇంటర్వ్యూలో కూర్చోడానికి. ఏదైనా కొలాబరేటివ్ వీడియో ఏదైనా చేస్తే ఐ చార్జ్ మనీ. అయితే ఒక ప్రొడ్యూసర్ వచ్చి పెద్ద మంచి సినిమా తీసినట్టేగా భయ్యా వాడి ఇష్టం భయ్యా, ఎంతైనా ఇచ్చుకొని. సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులే వచ్చి రివ్యూలు ఇస్తారు. అంటే వాడెవడో వాడి ఆడియన్స్ కి తెలుసు, నువ్వెవరో ఇప్పుడే వాడి పేరు తీసావు కాబట్టి పూల చొక్క ఆడియన్స్ కి తెలుసు. అది పక్కన పెడితే వర్జిన్ బాయ్స్ అంట ఈ సినిమా పేరు. అవును, చాలా గొప్ప సినిమా తీస్తున్నారు మీరు, టైటిల్ కూడా గొప్పగా పెట్టారు. అది పక్కన పెడితే ఇప్పుడు పూల చొక్క డబ్బులు అడిగాడంట. బట్ జెన్యూన్లీ నేను నాకు ఏమనిపిస్తే అదే చెప్తానని చెప్పాను ఇంటర్వ్యూకి. అండ్ మంచి రివ్యూ ఇవ్వడానికి కూడా డబ్బులు అడుగుతాడు అని అన్నారు కొంతమంది. నేనేమంటా అంటే ప్రూఫ్, ఒక రికార్డింగ్ లేదా ప్రూఫ్ చూపిస్తే నమ్మొచ్చు. అండ్ కల్కి సినిమాకి లిటరల్లీ పూల చొక్క, బార్బెల్ గాడు వీళ్ళంతా నెగిటివ్ రివ్యూ ఇచ్చిండ్రు. నంబర్ 1 నెగిటివ్ రివ్యూ ఇచ్చిండ్రు. బట్ సినిమా ఆడింది. సినిమా బాగుంటే చూసినోడే వెళ్ళి 10 మందికి చెప్తారు సినిమా బాగుంది చూడండి అని, 1 టైం వాచబుల్ అని చెప్తాడు. అంతేగాని రివ్యూవర్ల మీద ఎంత అరిచినా కానీ మన సినిమాలో దమ్ము లేనప్పుడు అది ఎక్స్పోజ్ అయిపోద్ది. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఎవరిని తప్పనట్లా, బట్ మంచి సినిమాలు తీయండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి జనాలు, మీరు కూడా. దట్స్ ఇట్. ఎందుకంటే చెడలాగో చాలా ఉంది కాబట్టి. ఇప్పుడు నేను కెమెరామ్యాన్, రైటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ఇవ్వాలి కదా. సో ఇట్స్ అ పార్సల్ ఆఫ్ మై జాబ్. అంటే వాడికి ఆడియన్స్ ఉన్నప్పుడు వాడు డబ్బులు అడుగుతాడండి. డబ్బులు అడగడంలో తప్పలేదు, బట్ డబ్బులు అడిగి కూడా వాడి నిజాయితీని జనాలకి నిజంగా పోర్ట్రే చేస్తున్నాడా లేదా అనేది మ్యాటర్ అవుతుంది. అది పూల చొక్కా అయినా ఎవరైనా సరే డబ్బులు తీసుకొని రివ్యూ ఇస్తే బయట పడిపోతారు. అండ్ డబ్బులు తీసుకొని రివ్యూ ఇచ్చినా సినిమాలో దమ్ము ఉంటే సినిమా ఆడుతుంది. అది పాయింట్. ఇక్కడ ఎవరిని తప్పు రైట్ అనలేం రా, అంతా ఎర్రిపోవే. నెక్స్ట్ అండ్ రీసెంట్గా వై 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 వైరల్ వయ్యారి. అది ఐటమ్ సాంగా నీ అవ్వ? వైరల్ వయ్యారి, వైరల్ వయ్యారి. వైరల్ అవ్వాలంటే అది ఐటమ్ సాంగ్ మీద బొడ్డు చూపించాలి. చూపిస్తారు మరి, ఎందుకు చూపించొద్దు? ఆడియన్స్ ఉన్నారు, డబ్బులు ఉన్న ఆస్తులు మొత్తం ఇతని చేతిలో పెట్టండి. ఈస్ ద రైట్ పర్సన్. కరెక్ట్. పాపం శ్రీలీల ఫ్యాన్స్ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ వేసుకుంటున్నారు. హీరో అంట ముద్దులెట్టాడంట, గిల్లాడంట. అరే అది యాక్టింగ్ రా, వాళ్ళు డబ్బులు చేస్తున్నారు రా, వాళ్ళు అది సినిమా. అది మీరెందుకు ఫీల్ అవుతున్నారు? అచ్చా మీకు ఆ ఛాన్స్ దొరకలేదని ఫీల్ నీకు ఆ ఛాన్స్ దొరకాలి అన్న క్రష్తోనే కదరా నువ్వు ఆవిడని ఫాలో అవుతున్నావు, ఆవిడకి ఫ్యాన్ అయినావు. మళ్ళీ అదే పని వీరోడు చేస్తే ఎందుకు హట్ అవుతున్నావు? నిండు చంద్రుడు ఒకవైపు, ఒకవైపు అంటే పొజిటివ్నెస్. ఎవరి మీద పొజిటివ్ అవ్వాలో కూడా తెలియదురా మీకు. ఈడెప్పుడు ఇంతే
ఏం వచ్చినా ఆపుకోలేడు. శ్రీలీల నిన్ను దేక్తదా, నిన్ను చూస్తుందా, నీతో మాట్లాడుతుందా? మరి నువ్వెందుకురా అంత బాధపడుతున్నావు? నీకన్నా పెచ్చప్పుడు ఎవడు ఉండడు శుక్ల. శ్రీలీల ఎవరెవరితో మాట్లాడుతుందో తెలిస్తే చచ్చిపోతావేమోరా నువ్వు. ఇప్పుడు పల్లవిని ఇలాగే అనుకున్నారు ఏంది మీద. అనుపమ పరమేశ్వరన్ మంచి సినిమాలు తీసింది, మంచి క్యారెక్టర్లు వేసింది పద్ధతిగా ఒకప్పుడు. ఇలానే అనుకున్నారు ఫ్యాన్స్. పెట్టింది మీద. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది, పెట్టింది మీద. ఇట్లా చాలామంది ఇంతేరా. ఎండ్ ఆఫ్ ది డే ఒక ఫ్యాన్ అనేవాడు అక్కడే ఉండాలి. గుడివండి అంటారు, ఎందుకంటే వాళ్ళ పొజిషన్ అదే. పాపం. అరే మళ్ళీ నన్ను మీరు తిట్టుకుంటారు, తిట్టుకోండి, బట్ మీరు రియలైజ్ అయ్యి మీ మీద మీరు ఫోకస్ చేయాలి అనే నేను చెప్తున్నా. ఏంట్రా నీ అవ్వ అంత సింపు ఉంటారేంట్రా అమ్మాయిల కోసం? టూ మీ బతుకులు నీ అవ్వ చల్. అండ్ నెక్స్ట్ బ్రోస్ వైఫ్ హీ చీటెడ్ ఫర్ ది ఓల్డీ. అంటే ఒక ఓల్డ్ లేడీతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒక యంగ్ వైఫ్ని చీట్ చేసిండంట. అంటే ఇక్కడ ఇంత ప్రాబ్లం జనాలకు ఎందుకు వచ్చిందంటే వాడు రిచ్ పర్సన్ అండ్ వాడి వైఫ్ అందంగా ఉంది. ఇంకొకడు మేమేసిండు, బ్రో పార్క్డ్ హిస్ ఫెరారీ టు డ్రైవ్ మారుతి 800. సింపుల్ రా. ఇప్పుడు అనవసరమైన టాపిక్. ఒక డబ్బులు బాగా ఉన్నోడికి ఎఫ్ఐఆర్లు చాలా ఉంటాయి. లేదు అంటే వాడు ఒక సిగ్మా మేల్, 1 ఉమెన్ మెన్. ఎగ్జాంపుల్ మన మహేష్ బాబు అయ్యి ఉండాలి. అండ్రోటేట్ గాడు ఏమన్నాడు తెలుసా దీనిపైన? అరే ఇప్పుడు ఆ రిచ్ మ్యాన్ ఒక అందమైన వైఫ్ ఉంది బట్ ఒక ఓల్డ్ లేడీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని మీరంతా ఆ అందమైన వైఫ్ని చీట్ చేశాడు అని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ ఓల్డ్ లేడీ ఇంకొకరిని చీట్ చేసింది. బట్ వాణ్ణి మీరు ఎందుకు చూడట్లేదురా? అది ఇంకా పెద్ద దారుణం రా అని చెప్పిండు. జనాలు చూడు ఎంత లొఫర్గాళ్ళు ఉన్నారు, ఎంత చిల్లరగాళ్ళు ఉన్నారు, ఎంత సెల్ఫిష్ ఉన్నారు. అందమైన అమ్మాయి ఉందని చెప్పి ఈ పోరులందరూ బాధపడుతున్నారు. అందమైన అమ్మాయి వీళ్ళకి లేదు కాబట్టి అందమైన అమ్మాయిని ఎలా చీట్ చేసేవారా అని. బట్ ఆ అమ్మాయి చెప్తున్నా కదా, ఎండ్ ఆఫ్ ది డే ఎవడైతే కామ క్రోధ లోభాలని దృష్టిలో పెట్టి దాన్ని దాటి ఆలోచిస్తాడో వాడే ఇంటెలెక్చువల్. బట్ దాని లోపలనే ఉన్నారు, దానికి బానిసల్లానే ఉన్నారు 90% ఎర్రిపూలు. మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. అండ్ పనిమంతు అని చెప్పి తెలుసు కదా, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ చెక్ చేశారు. అప్పుడు నేను 1 year తర్వాత ఒక వీడియో పెట్టిండు అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేసిండు. ఐ మిస్ యూ బ్రో, ఆల్ ది కమెంట్స్ చేసిన రిమెంబర్ ఐ వెయిటింగ్ టు క్రియేట్ కంటెంట్. రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ సీన్ ఏంటంటే నేను బ్లాంక్లో ఉన్నా. ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్. ప్రీవియస్ ప్యాటర్న్లోకి నేను వెళ్ళాను. అన్షూర్ నెక్స్ట్ కంటెంట్ షుడ్ బి. పాయింట్ ఏంటంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ ఒక లిమిట్లో జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళకి జస్ట్ నీ నుంచి ఎంటర్టైన్మెంట్ కావాలంతే, నిన్ను చూడడం. సో నువ్వు ఒక తప్పు చేస్తే ఆ తప్పు నుంచి బయటపడితే వాళ్ళు నిన్ను మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. దట్స్ ఇట్. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియో బాపట్ల దుర్గా. వాడు ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తుందంటే వాడిని గట్టిగా రోస్ట్ చేస్తా అండ్ కొన్ని థింగ్స్ తీసుకొచ్చి చెప్తా. అండ్ ఇలాంటి కంటెంట్ నేను మరింత చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా.